శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. ధనుసు రాశి వారికి జూన్ 1 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము రేపు సాయంత్రం మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక వార్త అయితే రాబోతుంది. ఆ వార్త శుభ అశుభ పరిణామాలు ఏ జీవితంలో మీ జీవితంలో ఎప్పుడు చోటు చేసుకోబోతున్నారు అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. అప్పుడైతే మీకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా ఈ యొక్క ధనుసు రాశి వారి వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు ఎదురబోయే శుభవార్తలు తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేని వారంటే ఎవరుండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటం, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువుగారి పేరు వచ్చి శివరామరాజు అండి. మీ సంబంధించిన ఫోన్ నెంబర్ 9959509193. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురుగారండి. ఒకసారి ప్రయత్నించండి. ఇక ఇప్పుడు వివరాలకు వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూల నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పురాషాఢ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాభాద్ర నక్షత్రము 1, 2, 3 పాదాలు జన్మించిన వారు ఈ యొక్క ధనుసు పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి గురువు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం కనుక మనం గమనించినట్లయితే మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. అదేవిధంగా వీరు ఎప్పుడు కూడా నిజాయితీగా ఉంటారు. వీరికి దైవభక్తి అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మనసులో వీరు కుంగిపోకుండా ఇటువంటి విషయాలను అయితే అస్సలు బయటకు తెలపరండి. అదేవిధంగా ఏదైనా ఒక సమస్య వస్తే కనుక వీరిదైన స్టైల్లో వారిని అయితే ఖచ్చితమైన శాస్త్రీయ పరిష్కార మార్గాన్ని అయితే ఖచ్చితంగా కనుగొంటారు. అలాగే ఈ రాశి వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేసుకోవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం వీరికి ఉంటుంది. ఈ చురుకు స్వభావంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అలాగే ఈ యొక్క రాశివారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకైతే వేస్తూ అనేక విజయాలైతే సాధిస్తారు. జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి, సామర్థ్యాలు కూడా ఈ రాశి వారికి అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక వీళ్ళకి జూన్ 1వ తారీఖున అనగా ఆదివారం నాడు వీరి యొక్క దిన ఫలితాల ప్రకారము వీళ్ళ వ్యక్తులకు చూస్తే మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఈ యొక్క సన్నిహితుల నుండి కానీ లేక బంధువుల నుండి కానీ ఒక ఫోన్ కాల్ని మీరు రిసీవ్ చేసుకుంటారు. మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ని ఆ ఫోన్ కాల్లో మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఉదాహరణకు ఇదివరకు ఏదైనా ఉద్యోగ అవకాశం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారంటే వారి యొక్క రికమెండేషన్తో, అంటే మీ యొక్క మిత్రులు కానీ సన్నిహితులు కానీ బంధువులు కానీ వారి యొక్క రికమెండేషన్ ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు, అవకాశం అయితే మీకు వచ్చిందని శుభవార్తను ఫోన్ చేసి వారు మీకు చెప్పడం కానీ, లేక ఇక్కడ నుండి ఏదైనా డబ్బు తీసుకోవాల్సి ఉండి ఏదైనా పెట్టుబడికి డబ్బు సమకూర్చుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, ఒక వ్యక్తిని అడిగారు, ఆ వ్యక్తి ఫోన్ చేసి మీకు ఆ యొక్క గుడ్ న్యూస్ చెప్పడము, అంటే డబ్బు మీకు ఇస్తానని గుడ్ న్యూస్ చెప్పడము, లేదా మీరు ఎవరికైనా డబ్బులు ఇదివరకు ఇచ్చారు వారి నుండి డబ్బులు రావడంలో చాలా ఆలస్యం జరుగుతుంది, వారే మీకు కాల్ చేసి మీకు డబ్బులు రిటర్న్ ఇస్తానని చెప్పడము, ఈ విధంగా ఏదో ఒక రూపంలో అయితే మీరు ఒక ఫోన్ కాల్ రూపంలో అయితే మీరు ఖచ్చితంగా ఒక శుభవార్తలు అయితే మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి శుభవార్తను అయితే రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం అనే చెప్పుకోవాలి. మిగిలిన అంశాలు కూడా ఈ రాశి వ్యక్తులకు ఈరోజు దినఫలితాల ప్రకారము మిశ్రంగా కనిపిస్తున్నాయి. ఈరోజు బంధువుల నుండి ఒక ఆహ్వానాన్ని అందుకునే పరిస్థితులు మీకైతే కనిపిస్తున్నాయి. అంటే వారి ఇంట్లో కానీ లేదా వేరే అంశాలకు సంబంధించి ఒక ఆహ్వానాన్ని అయితే మీరు రిసీవ్ చేసుకునే పరిస్థితులు ఈరోజు దినఫలితాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలితాల ప్రకారం చూసినట్లయితే కనుక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి అటెండ్ అయ్యే అవకాశాలు ఈ రాశి జాతకులకు చాలా మందికి కనిపిస్తున్నాయి. ఈ రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఈరోజు కాస్త ఉపశమనం అయితే లభించబోతుంది. మీ యొక్క జీవితంలో ఇదివరకు మీ యొక్క సమస్యకు పరిష్కారం దొరకక మీరు ఎంతో నిరాశలో కూరుకొని పోయి ఉన్నారు. అటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా పరిష్కారం అయితే లభించబోతుంది. ఈ
ఈ రాశి వారికి ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో ఈరోజు సజావుగా వ్యాపారం అనేది సాగబోతుంది. వ్యాపార జీవితం గురించి ఎన్నో మెలకువలు నేర్చుకునే అవకాశం కూడా మీ ముందుకు వస్తుంది. ఊహించని ఒక సంఘటన ద్వారా మీ యొక్క వినియోగదారులందరూ కూడా మీ పైన ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు. అలాగే మీరు ఒక వ్యక్తికి సహాయం చేయడం ద్వారా వారి నుండి కృతజ్ఞతలు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ రాశి వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు అయితే ఉన్నాయి. బంధువులతో కానీ స్నేహితులతో కానీ కలిసి విహారయాత్రకు వెళ్ళాలని ప్లాన్ చేసుకునే వారు ఈరోజు దానికి సంబంధించి పని మొదలుపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు దిన ఫలితాల ప్రకారం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా మీరు పాల్గొంటారు. అలాగే ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్ళేవారు నూతన వ్యక్తులకు పరిచయాన్ని కూడా ఏర్పరచుకుంటారు. ఆ వ్యక్తులు భవిష్యత్తులో మీకు మంచి స్నేహితులుగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారంలో ఉన్నవారు పెద్దలను ఒప్పించడానికి ఈ మధ్యకాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా సఫలీకృతం కాబోతున్నాయి. పెద్దలను ఒప్పించి దిశగా మీరు ప్రయత్నం అయితే చేస్తారు. పెద్దలను ఒప్పించే ప్రయత్నాలు ఖచ్చితంగా మీకైతే సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ రాశి వారి జాతకులకు రేపటి రోజునైతే ఒక రకంగా అన్ని రకాలు కూడా అనుకూలమైనగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ రాశి చెందిన వారికి ఈరోజు దినఫలిత ప్రకారము ఇంకా ముఖ్యంగా ఒకే కార్యాలయంలో పనిచేస్తూ మీ యొక్క శ్రమను ఎవరు గుర్తించడం లేదని బాధపడుతున్నట్లయితే మీ యొక్క శ్రమకు తగిన ఫలితాన్ని ఈరోజు మీరు పొందుకోబోతున్నారు. మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కావచ్చు, మీ పై స్థానంలో ఉన్నటువంటి వారు ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరూ మీ యొక్క శ్రమను గుర్తించే విధంగా ఒక సంఘటన అయితే జరగబోతుంది. ఆ సంఘటన ద్వారా మీ యొక్క శ్రమను వారు గుర్తించి మీ పైన ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం అనే చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారు ఎవరైతే చాలా కాలంగా రాజకీయ నాయకుల్ని కానీ లేదా ఎవరినైనా పెద్ద వ్యక్తులను కలుసుకోవాలనుకున్నట్లయితే వారికి ఈ రోజున ఒక మంచి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు కలుసుకోవాలని లేదా గవర్నమెంట్ అధికారులు కలుసుకోవాలనుకున్నట్లయితే ఈరోజు మీకు ఒక అవకాశం అయితే రాబోతుంది. ఏవైనా గవర్నమెంట్ పనుల కోసము అంటే ఏదైనా సర్టిఫికేట్స్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, వీటి కోసము ఈ మధ్యకాలంలో మీరు ఏమైనా తిరుగుతూ ఉన్నట్లయితే ఆ పని సక్సెస్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి శుభవార్తను కూడా ఈరోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు దిన ఫలితాల ప్రకారం భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కూడా జరగబోతున్నాయి. జాగ్రత్త పడండి. అలాగే అపరిచిత వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. దూర ప్రయాణాలు చేసేవారు, ముఖ్యంగా ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండండి. ప్రైవేటు వాహనాల్లో ప్రయాణాలు చేసేవారు కూడా మీరు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిర్మానుష్య ప్రదేశాల్లో ప్రైవేట్ వాహనాల్లో మీరు వెళ్ళకపోవడం అయితే ఉత్తమం. అలాగే ఈరోజు దిన ఫలితాల ప్రకారం ఎవరైతే ఈ రాశి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారో వాళ్ళకి ఆర్థిక సమస్యల నుండి మీరు బయటకు వచ్చే అవకాశాలు, పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. అయితే ఈ రాశి వారి వ్యక్తుల యొక్క జీవితంలో చూసినట్లయితే ఎవరైతే వ్యాపారపరమైన అంశాల్లో చాలా వరకు కూడా నిర్ణయాలు తీసుకోకపోవడంలో కన్ఫ్యూజ్లో ఉన్నట్లయితే ఈరోజు నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు సంపూర్ణ మద్దతు అనేది లభించబోతుంది. అలాగే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఈరోజు చాలా వరకు సిలబస్ని కంప్లీట్ చేసుకుంటారు. పోటీ పరీక్షకు సిద్ధపడుతున్న వారు కూడా, అలాగే నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న వారు కూడా దానికి సంబంధించినటువంటి శుభవార్తను అయితే ఖచ్చితంగా వింటారు. ఉపాధ్యాయుల నుండి అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు అయితే మీకు ఖచ్చితంగా లభించబోతుందని చెప్పవచ్చు. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా జూన్ 1వ తారీఖున ఆదివారం రోజున గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను మీరైతే ఈరోజు రిసీవ్ చేసుకునే అవకాశాలు చాలా వరకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క రాశి వ్యక్తులు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని అయితే ఖచ్చితంగా మీరు పొందుతారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. అవునండి, గోమాతను దానం చేయడం ద్వారా మీకు అద్భుతమైన ఫలితాలు అయితే మీరు పొందుతారు. మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించుకొని నిత్యం పూజ చేయడం ద్వారా మీకు సకల శుభాలు అయితే కలుగుతాయండి. తెలుసునా కండి మరి ధనుసు రాశి వారి జాతక ఫలితాలను. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే మరికొంతమంది ధనుసు రాశి వారు మన వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదండి ఇవాళ మన ధనుసు రాశి జాతక ఫలితాలను. తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.